హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈరోజు మన టేస్టీ కుకింగ్లో నాన్ వెజ్ లవర్స్ కోసం మటన్ కీమా కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. ఈ కీమా కర్రీ బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ, రోటీ, పుల్కా ఇలా చాలా కాంబినేషన్స్లో అయితే చాలా బాగుంటుందండి ఈ మటన్ కీమా కర్రీ అయితే. ఈ మటన్ కీమా కర్రీ అయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా సెట్ అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా అయితే చూపించేస్తున్నాను. ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను 1 kg మటన్ కీమాను తీసుకొని కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఈ మటన్ కీమాను శుభ్రంగా కడగడానికి హోల్స్ ఉన్న జల్లించే దాంట్లోకి వేసి మీకు చూపిస్తున్న విధంగా అయితే మంచి నీళ్లతో 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. చివరగా కొద్దిగా సాల్ట్ వేసి వాటర్తో కడిగేస్తే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. మటన్ కీమా చాలా క్లీన్గా కూడా ఉంటుంది. ఇంకొకటండోయ్, ఈ మటన్ కీమాను గిన్నెలో వేసి కడిగారనుకోండి, కీమా మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా అయితే చేసేయండి, లేకపోతే చాలా వేస్ట్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న మటన్ కీమాను పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టి అందులోకి 2 స్పూన్ల వేరుశెనగ నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి 2 బిర్యానీ ఆకులను కూడా వేసి అందులోకి 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరాను కూడా వేసి ఈ దినుసులు మొత్తం కొద్దిగా చిటపటలాడాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసి ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగాక అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును కూడా వేసి కొద్దిగా దోరగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ తరుగు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగిపోతాయి. కొంచెం ఇలా ఉల్లిపాయ తరుగు కలర్ మారాక అందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగాక ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా వేసి టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మటన్ కీమాను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల దాకా కీమాలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కీమాలో ఉన్న వాటర్ మొత్తం పోయింటాయండి. అందులోకి 2 స్పూన్ల కారం కూడా వేసి అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్ల మటన్ మసాలాను కూడా వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ను కూడా పోసి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 4-5 విజిల్స్ వచ్చాక మూత తెరిచి చూస్తే మటన్ కీమా అయితే బాగా ఉడికిపోయి ఉంటుందండి. చివరగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా అయితే రెడీ అయ్యి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వంటల కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.